గలతీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం నుంచి ఆ కాలమందైతే 10వ వచనం వరకు చదువుదాం. 8, 9, 10. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటురు గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియు మూల పాఠముల తట్టు మరల తిరుగునేలా మునుపటి వలె మరల వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవకాలమును సంవత్సరములను ఆచరించుచున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. చాలా దేవుడి మాటలు దీవించును గాక. మనం గత వారం నేర్చుకున్నాం కదా. పోయిన వారం ఏం నేర్చుకున్నాం? వారసుడు అన్ని విషయాల్లో హక్కుదారుడై ఉన్నప్పటికీ బాలుడై ఉన్నంత ప్రకారం అతడు బానిసగానే ఉంటాడు. అది పాఠం మనం నేర్చుకుంది. దానికి ఎన్నో ఉదాహరణలు చెప్పాను. అది చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు కదా, అపోస్తలుడైన పౌలు, ఆ కాలమందైతే మీరు దేవుని ఎరిగిన వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి కానీ, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరి విశేషముగా దేవుని చేత ఎరిగబడిన వారై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవియునైన మూల పాఠముల తట్టు మరలా తిరగనేలా. సో ఈరోజు మనం ఒక గొప్ప స్థాయికి వచ్చాం. ఏంటి ఆ గొప్ప స్థాయి? మన జీవితంలో ఒక ఉన్నతమైన స్థానంలో మనం ఉన్నాం. ఏంటి అది? మన జీవితంలో ఉన్నతమైన స్థానానికి వచ్చిన ఎలా వచ్చాం మనం? దేవుడి వల్ల. దానికి కారణం ఏంటి? ఒక ఉన్నతమైనటువంటి స్థానము, గుర్తింపు మనకు వచ్చింది. ఎలా వచ్చింది? దేవుడు మనల్ని ఎరగడం అనేది మన బ్రతుకుల్లో గొప్ప స్థాయి కదా. మీకు అవి గుర్తురావు. బండి ఇచ్చాడు, కారు ఇచ్చాడు, ఉద్యోగం ఇచ్చాడు. ఈయన అన్నిటికంటే మన జీవితంలో ప్రధానమైనటువంటి గర్వపడే విషయం ఏంటంటే, నేను సృష్టికర్తకు తెలుసు. మనం చెప్పాను కదా, ప్రధానమంత్రికి మనం తెలుసని, ప్రధానమంత్రి మనకు తెలియడం గొప్ప కాదు, మనము ఆయనకి తెలియాలి. అది అప్పుడు మనకు గొప్ప సంగతి. మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఈరోజు దేవుడు మనకు తెలియడం మాత్రమే కాదు, కానీ దేవుడికి మనం తెలుసంట. ప్రైజ్ ద లార్డ్. మీరెవరో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తెలుసు. సో ఇంతకంటే గుర్తింపదగినది మన జీవితంలోకి ఏదైనా ఉందంటారా? ఇంతకంటే అచీవ్మెంట్ మన జీవితంలో సాధించగలిగింది ఏదైనా ఉందంటారా? ఒక సృష్టికర్త అయిన దేవుడికి నువ్వు తెలిసే అంతటి స్థాయికి నువ్వు ఎదిగావు అంటే ఎంత గొప్ప జీవితాలు మనవి అనేది ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. దానికి గల కారణం ఏంటంటే, అపోస్తలుడైన పౌలు ప్రకటించిన సువార్త ద్వారా ఎలా తెలిసి మన దేవుడికి ఎలా తెలిసిన వారం అయ్యాం. ఆ సువార్తను మనం అంగీకరించి దేవుడి సన్నిధిలో మనం నిలవబడి ఆయన రక్తం చేత మన పాపాలు కడగబడినందున, అంతేకాకుండా ఆయన బిడ్డలు మనం అయినందున ఆయన మన గురించి ఆయన చేత ఎరుగబడిన వారమై ఉన్నాము గనుక, ఇంత గొప్ప స్థాయిలో, ఇంత గొప్ప స్థానంలో మనం ఉన్నాం గనుక ఏం చెయ్యాలి, ఏం చేయకూడదనే విషయాలు మనకు అర్థం కావాలి. ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదిగిన తర్వాత దేనికి భయపడతాడు చెప్పండి? ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానానికి ఎదిగాక, పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాక దేనికి భయపడతాడు? పరువు పోతుందని. ఏం పోతుంది? పరువు పోతుందని, లేక తన స్థాయి పోతుందని. ఏ స్థాయి అయితే, ఏ స్థానాన్ని అయితే సంపాదించుకున్నాడో ఆ స్థానము కోల్పోతాడని. తేడాగా మనం బ్రతికితే, తేడాగా మనం జీవిస్తే ఎంత గొప్పగా ఎదిగామో అంతే పతనావస్థకు మళ్ళీ మనం పడిపోతాం. కాబట్టి ఆ వ్యక్తి దేనికి భయపడతాడంటే పరువు పోతుందని. అప్పుడు ఏం చేయాలంటే, ఏది చెయ్యాలో ఏవి చేయకూడదో, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఏది పడితే అది చేసేయకూడదు. ఒక స్థాయిలో ఉన్న వ్యక్తి ఏవి పడితే అవి చేయకూడదు. ఏవి చెయ్యాలో ఏవి చేయకూడదో, ఏవి మాట్లాడాలో ఏ మాట్లాడకూడదో, ఏ నిర్ణయాలు తీసుకోవాలో ఏ నిర్ణయాలు తీసుకోకూడదో ఆచితూచి వ్యవహరించాలి. ఎందుకని? ఒక స్థాయిలో ఉన్నాం. ఒకవేళ మనం తీసుకున్న నిర్ణయాలు, మనం చేసేటువంటి పనులు రాంగ్ అయినాయి అనుకోండి, మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోతాం? ఎక్కడ మొదలు పెట్టామో అక్కడికే వెళ్ళిపోతాం. కాబట్టి
ఈరోజు మనము దేవుని దృష్టిలో మనం ఏ స్థానంలో ఉన్నామంటే ఒక గొప్ప మహోన్నతమైన, ఈ లోకంలో మనం ఒక మహోన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నాం. అదే ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడికి నువ్వు తెలుసంట. హల్లెలూయా. అంతటి స్థానాన్ని సంపాదించుకున్న నీవు ఇప్పుడు ఎలా ఉండాలి? చాలామంది ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలామంది పొలిటికల్ లీడర్స్ దగ్గర, లేకపోతే పెద్ద పెద్ద నాయకుల దగ్గర, సీఎం గారి ఇలాగ పెద్ద పెద్ద అధికారంలో ఉన్న వాళ్ళతో ఫోటోలు దిగుతూ ఉంటారు. ఆ ఫోటో దిగి అందరికీ చూపించిన తర్వాత వీడు ఏదైనా తేడా చేశాడు అనుకోండి, ఏంటి పరిస్థితి కదా. అందుకనే మనం దేవుని చేత ఎరుగబడిన వారుమై మనం ఉన్నప్పుడు మన బ్రతుకులు ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా, చాలా ఏవి చెయ్యాలి అంటే అక్కడ అంటాడు బలహీనమైనవి, అంటే బలహీనమైనటువంటి పనులు ఏవి కూడా మనము చేయకూడదు. అలాగే నిష్ప్రయోజనమైనవి, అంటే ఏ ఉపకారం లేని పనికిమాలిన పనులు, ఒక రకంగా చెప్పాలంటే. అంటే దేవుణ్ణి ఎరిగిన తర్వాత, దేవుడు మనల్ని ఎరిగినటువంటి ఒక స్థానంలోకి, గుర్తింపులోకి మనం వచ్చిన తర్వాత నిష్ప్రయోజనమైన పనికి మాలిన పనులేవి చేయకూడదు. పనికి మాలిన పనులు నువ్వు చేస్తే అంతటి ఉన్నతమైన స్థానంలో ఉన్న నువ్వు చేసిన పనికి మాలిన పని లోకమంతటా ఇట్టే వెళ్ళిపోతుంది. చాలా పబ్లిసిటీ చాలా త్వరగా. అదే ఒక అనామకుడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, ఎవడికి తెలియనోడు తప్పు చేశాడు అనుకోండి, అది 10 మందికి దేశమంతా తెలిసిపోతుందా, రాష్ట్రం అంతా తెలిసిపోతుందా? ఏ పేరు లేనోడు, ఊరు పేరు లేనోడు తప్పు చేస్తే అంతా తెలిసిపోతుందా? తెలియదు. కానీ ఒక పేరు స్థాయి ఉన్నవాడు తప్పు చేస్తే దేశం అంతా, రాష్ట్రం అంతా తెలియడానికి ఎంతో టైము పట్టదు. కాబట్టి అందుకని ఇక్కడ అంటాడు, మనం ఉన్నతమైన స్థానంలో మనం ఉన్నాం, మనకు ఒక గుర్తింపు ఉంది, మనకు ఒక పేరుంది. ఆ పేరేంటంటే పలానా వాడు సృష్టికర్తకి తెలుసంట, పలానా వ్యక్తి, పలానా సో అండ్ సో, పలానా ఆయన, పలానా ఆవిడి సృష్టికర్త అయినటువంటి దేవుడికి తెలుసంట, రక్షకుడైన దేవుడికి తెలుసంట. అది మన స్థానం మంది. అటువంటి స్థానంలో మనం ఉన్నటువంటి మనము బలహీనమైన పనులు చేయకూడదు. మనం చేసే పనులు బలమైనవిగా ఉండాలి. బలహీనమైన పనులు అంటే నువ్వు చేసిన పనుల వల్ల మరొకడు బలహీనులు కాకూడదు. నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల, నువ్వు చేసే పనుల వల్ల నిన్ను చూసినప్పుడు మరొకడు బలహీనుడు కాకూడదు. కానీ నువ్వు చేసే పనులు, నువ్వు మాట్లాడే మాటలు, నీ నడతను బట్టి నిన్ను చూసేవారు బలవంతులు అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. అంటే మనం చేసే పనులు అనేకమైనవి బలపరిచేవిగా ఉండాలి. నువ్వేది మాట్లాడినా, ఒక మాట మాట్లాడినా, మరొకటి మాట్లాడినా, ఏం చేసినా, ఏది చేసినా ఎలాగుండాలంటే ఇతరులను బలపరిచేవిగా ఉండాలి. అంటే ఇతరులకు నువ్వు బలవంతుడుగా కనపడాలి. నిన్ను చూస్తే, నిన్ను వెంబడిస్తే, నీ మాట విన్నప్పుడు కానీ, నిన్ను చూస్తూ ఉన్నప్పుడు కానీ ఇతరులు బలాన్ని పొందుకునేవారిగా ఉండాలి. కానీ వాళ్ళు కూడా బలహీనులైపోయేలాగా ఉన్నటువంటి జీవితాన్ని, బలహీనమైన జీవితాలు మనం కలిగి ఉండకూడదు. అంతేకాకుండా నిష్ప్రయోజనమైనవి, ఏ పనికి మాలిన పని మన జీవితంలో చేయడానికి వీల్లేదు. అలా చేస్తే కనుక మనం ఉన్న స్థానాన్ని మనం కోల్పోతామని అలాగే అలా చెబుతూ మూల పాఠములు తట్టు మరలా తిరగనేలా. మూల పాఠములు అంటే మొదట ఏవైతే నువ్వు వదిలిపెట్టేసావో, ఏటినైతే విడిచిపెట్టావో, మొదట్లో నువ్వు ఏ పాఠాలు నేర్చుకున్నావో, ఏ పాఠాలు దేని వెంటబడి నువ్వు వెళ్ళావో వాటి వైపు మరలా నువ్వు తిరగడానికి ఎందుకు తిరుగుతున్నావు? మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. సో ఇక్కడ పౌలు ఇక్కడ జరుగుతున్న డిస్కషన్ దేనికి జరుగుతుంది? గలతీ పత్రికలో స్టార్ట్ అయ్యాక డిస్కషన్ దేనికి మధ్య జరుగుతుంది? దేవునికి మనకి. ఇంకా ప్రాముఖ్యం గలతీ పత్రికలో ఇక్కడ అపోస్తలుడైన పౌలు కాన్సన్ట్రేషన్ అంతా దేని మీద ఉంది? దేని గురించి మనకు జరుగుతూ ఉంది? దేని మీద ఈ టాపిక్ ప్రాముఖ్యంగా మనకి వెళ్తుందంటే ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు ప్రభు. దేన్ని మనం పాటించాలి, దేని వైపు మనం తిరగాలి అనేటువంటి విషయం మీదే అపోస్తలుడైన పౌలు ఫోకస్ బాగా చేస్తూ ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా వినాలి. సో ఇక్కడ దేనికి జరుగుతుందంటే ధర్మశాస్త్రానికి. అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం చెప్పాను కదా, రక్షణ దేని వల్ల వచ్చింది? ధర్మశాస్త్రం వల్ల రక్షణ వస్తుందా, లేకపోతే క్రీస్తు ప్రభు వల్ల రక్షణ వచ్చిందా? ధర్మశాస్త్రం నందు నమ్మకం ఉంచి ధర్మశాస్త్ర క్రియల ద్వారా వచ్చిందా, లేకపోతే క్రీస్తు నందు విశ్వాసం ద్వారా రక్షణ వచ్చిందా?
ఇది ఈ యొక్క ఖచ్చితంగా ఈ మెయిన్ పాయింట్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోకపోతే మనకు ప్రయోజనం ఉండదు. సో ఇక్కడ క్రియల వల్ల, నేను మళ్ళీ అటు వెళ్ళిపోతున్నాను మీకు గుర్తు చేయడానికి, క్రియల వల్ల మనకి ఏ రక్షణ అయితే మనకి రాదు. వచ్చినట్లయితే క్రీస్తు ప్రభు యొక్క మరణము వృధా అవుతుందని చెప్పుకుంటూ వచ్చాను నేను. సో ఇక్కడ కూడా అదే కొనసాగుతుంది. ఇక్కడ మరలా మూల పాఠాల తట్టు. ఏది మరలా మూల పాఠం అంటే మరలా అదే ధర్మశాస్త్రం వైపుకే విడిచిపెట్టిన దాని కొరకే, విడిచిపెట్టిన దాన్ని మరలా తీసుకొచ్చి మరలా ఉత్సవములు, మాసములు, దినములు, వీటికి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నాం. మళ్ళీ అటువైపు తిరిగిపోతూ ఉన్నాం. మళ్ళా వాళ్ళు విశ్రాంతి దినాల వైపు వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళు ధర్మశాస్త్ర ప్రకారం ఆ విశ్రాంతి దినము, ఆ ఉత్సవాలు, ఆ పండగలు, ఆ అమావాస్య దినాలు ఏవైతే ఉన్నాయో, ఈ మధ్యన చూస్తా ఉన్నాం ఎక్కడో అమావాస్య ప్రార్థన అంట, పోస్టర్స్. మీకు జ్ఞానోదయం కావాలి, ఈ యొక్క సందేశాలు మీకు పూర్తయ్యేసరికి ఇప్పటికే అవ్వాలి చాలా మందికి. ఎక్కడి నుంచి వచ్చినాయి ఇవే? మరలా మూల పాఠాలు తట్టు తిరిగి వెళ్ళిపోవడం అంటే అదే అపోస్తలుడు పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. దినములు, ఉత్సవములు, మాసములు ఎక్కడున్నాయి ఇవన్నీ? క్రీస్తు ప్రభు వచ్చి రక్షణ వ్యక్తి ఇచ్చిన తర్వాత ఆయన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలసిన మనము ఇంకా ఎక్కడ ఏటి వైపు తిరుగుతూ ఉన్నాం? అభిషేకాలని, ఆ పండుగలని, ఈ పండుగలని చెప్పి, అమావాస్య పండుగలని, అమావాస్య ప్రార్థనలని, అర్థం లేని వాటి వైపు మరలా తిరిగిపోతూ ఉన్నారు. ఏంటంటే ఏటినైతే వదిలిపెట్టి వచ్చామో మరలా వాటి వైపే మనం తిరిగిపోతూ ఉన్నాం. యూదులుగా వచ్చినటువంటి వారు యోధా మతంలోంచి వచ్చి క్రైస్తవులు అయిన వారేమో వాళ్ళు చేసేవి ఇవి, ఈ దినాలు, ఈ ఉత్సవాలు, ఈ మాసాలు, ఈ పండుగలు వాళ్ళు చేసేది. కోత పండుగలని, ఆ పండుగలని, ఈ పండుగలని ఇంకెక్కడున్నాయి? అవి కాదు, మనకు అయిపోయినవి అవి. వాటితో మనకి ప్రయోజనం కాలేదు. వాటి వల్ల మన ఆత్మకి ప్రయోజనము, ఉపకారము లేవు. మన ఆత్మను రక్షించుకోగలిగి, మన ఆత్మను సరి చేసుకున్నది ఏదైనా ఉందంటే రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుని నీ ఆత్మతో, సత్యముతో, వాక్యానుసారంగా నీవు బ్రతకడమే, జీవించడమే నీ ఆత్మను కాపాడుకోగలుగుతుంది. కాబట్టి మరలా ఆ మూల పాఠముల తట్టు మీరు తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా. ఇంతకుముందు ధర్మశాస్త్రానికి దాసులం అయిపోయాం, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలకు దాసులుగా బ్రతికాం మనం. కానీ వాటి వల్ల శాశ్వత పరిష్కారం మనకి రాలే. ఇంతకుముందు బలులు అర్పించాం ధర్మశాస్త్ర ప్రకారం. తప్పు చేస్తే, పాపం చేస్తే ఈ పాపానికి ఇది, ఈ తప్పుకి ఇది అని చెప్పి బలులు అర్పించాం. ఆ బలు అర్పించిన తర్వాత అక్కడితో అయిపోయిందా? శాశ్వత పరిష్కారం దొరికేసిందా నీకు? దొరకలా. తాత్కాలికం, టెంపరీ, కొద్ది కాలం, దాని వరకే. ఆ తర్వాత మరలా ఇంకోటి ఏదో మరలా పొరపాటు చేస్తే మళ్ళీ బలు అర్పించాలి, దానికి మళ్ళీ ప్రాయశ్చిత్తం జరగాలి. సో నీకు ధర్మశాస్త్రం కింద ఉన్నంత వరకు నీకు శాశ్వతమైన పరిష్కారం నీకు దొరకలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు కిందకి మనం వచ్చాము, ఇవన్నీ కూడా ఏంటంటే ధర్మశాస్త్రం అనేది యేసుక్రీస్తుకు నీడ లాంటిది. అది యేసుక్రీస్తు ప్రభుకి, రాబోయే క్రీస్తు ప్రభుకి, వచ్చి క్రీస్తు ప్రభు మనం కొరకు చేసేటువంటి యాగానికి, త్యాగానికి, ఆయన ప్రాణాన్ని బలివ్వడానికి నీడ. మనిషి వచ్చేసిన తర్వాత నీడతో పని ఉంటుందా? మనిషి ఉండగా నీడతో పని ఉంటుందా మనకి? మనిషితోనా? అసలు వచ్చేసినప్పుడు, అసలు మన ముందుకు వచ్చినప్పుడు దాని రూపం, దాని ఛాయారూపం. నేను మీకు కనపడుతున్నప్పుడు ఫోటోతో పనే ఉంది. నేను కనపడినప్పుడు ఏం చూసుకుంటారు? ఫోటో చూసుకోవాలి. నేను వచ్చాక కూడా నన్ను మర్చిపోయి ఫోటోని పక్కన పెడితే ఎలా కుదురుద్ది? ఫోటోని మీరు కూడా పెట్టి తిరిగితే, నాకు కూడా తిరుగుతూ మానేసి, నన్ను వెంబడించడం మానేసి, నేను లేనప్పుడు ఫోటో పెట్టుకున్నారు, మంచిదే. అది నా ఛాయ, నా నీడ. అసలు నేనే వచ్చిన తర్వాత మరలా అది కూడా కావాలని, ఇది కూడా కావాలని మీరు ఉండాలంటే ఎలా కుదురుద్ది? నేను వచ్చిన తర్వాత దానికి విలువ లేదు. నేను కనపడినప్పుడే, మనుషులు కనపడినప్పుడు ఫోటోలు ఎడతారు. ఎప్పుడు ఎడతారు ఫోటోలు? భయపడకండి, చచ్చిపోయాక ఎడతారు ఫోటోలు. ఎందుకని? వాళ్ళు లేడు కాబట్టి, అసలు వాడు లేడు కాబట్టి ఏం చూసుకోవాలి? ఇప్పుడు ఫోటో చూసుకోవాలి. అసలు వాడు ఉండగా ఫోటోలు ఎందుకు? అలాగంటే పాస్కర్ బతుకున్న రాజుగారు ఫోటో ఎందుకు ఇచ్చారంటారు మీరు? లేనిపోయిన డౌట్లు ఎక్కువ మీకు. మీకు అర్థమవుతావు చెప్తున్నాను నేను, అంతేనా? అంటే యేసుక్రీస్తు ప్రభు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రంతో పనేముంది? దాని నుండి విడిపించేశాడు దేవుడు మనల్ని. మరలా దాని వైపుకి వెళ్ళి అప్పుడు చెప్పినటువంటి ఉత్సవాలని, మాసాలని, పండుగలని, అమావాస్యలని, ఆ దినాలని, ఈ దినాలని, ఆ పండుగలని, ఈ పండుగలు ఇవనేవి మన ఆత్మను రక్షించలేవు.
ఈ ఉత్సవాలు అనేవి, ఈ దినములు అనేవి ప్రభు అనేకసార్లు అడిగాడు, మిమ్మల్ని ఎవరు చేయమన్నాడు ఈ పండుగలు? అడగలేదా దేవుడు? ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని ఈ ఉత్సవాలు? నేనంటే గౌరవం లేనప్పుడు, నా మాటను మీరు పాటించినప్పుడు ఎవరు మీ ఈ ఉత్సవాలు పండుగలు ఎవరు చేయమన్నారు మిమ్మల్ని అని అడిగాడు దేవుడు. అంటే మళ్ళా వీటి వైపు యూదుల్లో నుంచి క్రైస్తవ్యంలోకి వచ్చినటువంటి వారు ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఈ విధంగా ధర్మశాస్త్ర సంబంధం ఏవైతే ఈ పండుగలు ఉన్నాయో అటువైపు పోతున్నారు. మరి అన్యుల్లో నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు ఉన్నారు కదా, అక్కడ 2 గ్రూపులు ఉన్నాయి. మళ్ళీ గుర్తుంది కదా మీకు, 2 గుంపులు ఉన్నాయి, గుర్తుందా? ఎక్కడ ఉన్నాయి? యూదుల నుంచి రక్షించబడిన వారు గుంపు ఉంది, అన్ని జనుల నుంచి రక్షించబడిన గుంపు. అక్కడే కదా పేతురు ఆ గుంపులో ఈ గుంపులోకి జంప్ అయ్యాడు. అది గుర్తుపెట్టుకోవాలి మీరు ఎప్పుడు కూడా. సో యూదుల్లో నుంచి, యూదా మతంలో నుంచి, అంటే ధర్మశాస్త్రాన్ని పాటించేవారు నుండి దాన్ని విడిచిపెట్టి క్రైస్తవులుగా అయిన వారు ఉన్నారు. అసలు యూదులు కాకుండా విగ్రహాలను అన్యజాతి నుంచి ఉన్నవారు కూడా వాటిని విడిచిపెట్టి దేవుణ్ణి నమ్ముకున్న వారు, క్రైస్తవ్యంలోకి వచ్చిన వారు కూడా ఉన్నారు ఇక్కడ. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ యూదుల నుంచి వచ్చిన వాళ్ళు అయితేనేమో ఈ ధర్మశాస్త్రం వైపు మళ్ళీ వెళ్ళి ఆ బలుల వైపు అని, వాటి వైపు అని, అందులో ఉన్న పండుగలని, మళ్ళీ ఆ బానిసత్వంలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నారు. మళ్ళీని అన్ని జనుల నుంచి వచ్చిన వాళ్ళేమో ఇవి, వీళ్ళకి ఉన్నాయి మాసాలు, నెలలు, ఉత్సవాలు, రోజులు, తీదులు, తద్దులు, తీర్థాలు, ఇంకేంటి తద్దినాలు, వాయినాలు. మళ్ళీ అక్కడికే తద్దినాల దగ్గరికి, వాయినాల దగ్గరికి. మా నాన్న చచ్చిపోయండి 2 రోజులు అయిందండి, మరి 10వ నెలలో తద్దినాలు పెట్టాలంట కదండి. తద్దినాలు అంటావా? పెట్టవచ్చండి, పెట్టకూడదండి. మనం తెలవదా నీకు? పెట్టొచ్చు, పెట్టకూడదు. అది వదిలిపెట్టే కదా వచ్చావు, అది కాదనే కదా వచ్చావు. అవన్నీ కాదు అని, అవి నిజము కానివని, అవి నిష్ప్రయోజనమైనవని, అవి బలహీనమైనవని, అవి మన జీవితాలను మార్చలేవని, మన జీవితాలను బాగు చేయలేవని, మన బ్రతుకుల్ని ఉద్ధరించలేవని నమ్మి కదా వాటిని విడిచిపెట్టి వచ్చి మరలా వాటి వైపు ఎందుకు వెళ్తున్నావు? మంచి చూపించుకుని, చెడు చూపించుకుని, సోది చెప్పించుకుని. సోది బయట వాళ్ళు చెప్తున్నారు, పాస్టర్లో చెప్తున్నారు, దాన్ని సోది అంటారు. అది దేవుడికి అయిష్టమైనది సోది చెప్పడం అనేది. ఎలా జరుగుతుంది, అలా జరగబోతుంది. ఎందుకు వాటి వైపు మరలా మనం వెళ్తా ఉన్నాం? ఎందుకు మళ్ళీ మూలపాఠాల వైపు మరలా తిరిగిపోతూ ఉన్నావు? ఎంత గొప్ప స్థానానికి ఎదిగావు, ఎంత ఉన్నతమైన స్థానంలో దేవుడు నిన్ను ఉంచాడు. ఆయన నిన్ను గుర్తించి అంత స్థాయిలో నీవు ఉండి మరలా అజ్ఞానం వైపు, లెక్కలేని దాని వైపు, ఎన్నిక లేని దాని వైపు, మూలపాఠాల వైపు మరలా నేను ఏ స్థితిలో ఉన్నానో, ఒకప్పుడు ఎవరికి అన్నటువంటి దిక్కుమాలోళ్ళలాగా ఎలాగ ఉన్నానో ఆ దిక్కుమాల బతుకులోకి వెళ్ళిపోతానని చెప్పి మరలా ఎందుకు ఆ దిక్కుమాల బతుకులోకి మరలా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. మునుపటి వల్లనే మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఇది మంచిది కాదు మన జీవితాల్లో. ఎప్పటికీ ఎంతోమంది మంచి దేవుడు నియమించినటువంటి రోజులు, దేవుడు ఏదైనా చెడ్డది చేశాడా? దేవుని సృష్టిలో ఏదైనా చెడ్డది ఉందా? దేవుడు పలానాది చెడ్డది చేశాడండి అని మీకు ఏదైనా డౌట్ ఉందా? దేవుడు చెడ్డది చేసినప్పుడు మళ్ళీ మంచి చెడు ఎందుకు? మళ్ళీ చెడు ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఇది చెడ్డది ఆ రోజు. దేవుడు చేసిన రోజుల్లో ఏ రోజు అని ఇది చేసి ఇది చెడ్డ రోజు అని అన్నాడా? పోనీ చేసిన ప్రతిదాన్ని రోజుని ఏమన్నాడు దేవుడు? ఇది మంచిది, 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 మంచిది అన్నాడు. ఆదివారం నుంచి శనివారం దాకా అన్నీ మంచి రోజులే. మరి నువ్వు మంచి చెడ్డ రోజుని ఎందుకు చూస్తున్నావు? ఎవడు పెట్టాడు ఇది? ఇంకా ఈ దౌర్భాగ్యం, ఆ దౌర్భాగ్యం వదిలేసాం కదా. ఆ దౌర్భాగ్యాన్ని వదిలేసి వచ్చిన తర్వాత మరలా ఎందుకు మరలా వాటిని చూస్తూ ఉన్నాం? ఇవన్నీ మనం కల్పించుకున్నవే. దేవుడు మంచి చెడులేవి మంచి చేశాడు కానీ చెడేమి చేయలేదు. అలాగనుకుంటే అమావాస్య మనకు చెడ్డది. మరి తమిళనాడులో ఏంటో తెలుసా మీకు? తమిళనాడు పండగలకి అమావాస్య అంటే భయపడి చచ్చిపోతాం మనం. తమిళనాడు వాళ్ళు ఏమో దాన్ని పండగ చేసుకుంటారు. అంటే మనకు పౌర్ణమి ఎలాగో, పౌర్ణమి అంటే మన వాళ్ళకి ఎంత అమ్మో ఎంత శుభమో, శుభగడియలు అనుకుంటారో, వాళ్ళకి అమావాస్య వస్తే అలాగంటారు. ఇంతకీ ఇక్కడ ఇద్దరు ఎక్కడున్నాం? ఈ గీతకి యువతల పక్క ఆడున్నాడు, ఈ గీతకి యువతల పక్క నేను ఉన్నాను. యువతల పక్క వాడికి ఏమో మంచిదంటే, గీతకి యువతల పక్క వాడికి ఏమో బోర్డర్లు, యువతల పక్క వాడికి ఏమో చెడ్డదంట. ఎవడు చెప్పాడు? ఆడికేమో అమావాస్య రోజున మంచి అవుతాయి అంటాన్ని, మనకేమో ఆ రోజున అన్నీ నష్టపోతాం ఏం చేసినా. ఒకసారి ట్రైల్ వేయచ్చుగా మీరు. పెళ్లిగానే వాళ్ళు మీరు ఎవరైనా అమావాస్యకి పెళ్లి చేసుకుంటారా? ఇక నల్లగా ఉంది వస్తుందేమో చీకట్లో, ఇక నా బతుకంతా చీకటి అయిపోయిందని ఎడతాడు ఇటు. అదేం చేసిన పౌర్ణమి రోజు పెట్టుకుంటే తెల్లగా ఉన్నది వస్తుంది కదా మళ్ళీ కదా. ట్రై చేయండి ఎవరన్నా. ఏదైతే చెడ్డదనుకుంటున్నామో ఆ చెడ్డదానిలో పనిచేసి ట్రై చేయండి, చూస్తాను నేను. నాకు బాగా అలవాటు. నాకు ఏదైతే కాదంటారో అదే చేయడం అలవాటు నాకు. మా అమ్మ చిన్నప్పుడు చెప్పేది,
ఒరే కటింగ్ వేయించుకుని తలంటుకుని ఊరికి వెళ్ళకూడదురా అనేది. పని గట్టిగా నేను పిలిచి కటింగ్ వేయించుకుని తలంటుకుని ఆ రోజు ఊరికి వెళ్ళి వచ్చి ఏం అవ్వలేదేంటమ్మా అనేవాడిని. ఏడ్చే వెదవాదలపో అనేది, ఎందుకు అవ్వలేదు అనేవాడిని. మళ్ళా ఇంకోటి ఏదో చెప్తే ఈరోజు చేయకరా అంటే ఆ రోజు అదే చేసి మళ్ళీ ఏంటమ్మా ఏం అవ్వలేదేంటి అనేవాడిని. ఏమవుద్దు నా బొంద ఏమవుద్ది పిచ్చ. నా బండి అమావాస్యకు కొన్నాను, నా కారు అమావాస్యకు కొన్నాను, పాస్టర్ గారు పొలం అమావాస్యకు అమ్మేశాను, మళ్ళీ ఆవిడ పొలం అమావాస్య రోజునే కొన్నాను. తేల్చుకుందాం ఏమవుద్దు అని. ఏమవ్వలేదు, టాప్ లెగిచిపోతుంది, మామూలుగా లేదు. చేసిన పనులని గ్రాండ్ సక్సెస్. అలాగే అమావాస్యను మళ్ళీ నమ్ముతారు మీరు. అదో పిచ్చ. అలా చెప్తారు మళ్ళీ అమావాస్యను పూజ ఇచ్చేస్తారు. పాస్టర్ గారికి అమావాస్య అంతా బాగుందంటాను. అది కాదు అని నిరూపిద్దామని. అంటే ఏదైనా దేవుణ్ణి ప్రార్థన చేసుకుని ఏది చేసినా ఏ రోజు మనల్ని రోజు మనల్ని ప్రభావితం చేస్తే దేవుడు ఎందుకండి? గడియలు మనల్ని ప్రభావితం చేస్తే, గడియలు మన బ్రతుకులను మారిస్తే, రోజులు దినాలు దేవుడు చేసిన దినాలు మన బ్రతుకులను మారిస్తే దేవుడు ఎందుకండి? దేవుడు గొప్పడా, దేవుడు చేసిన రోజులు గొప్పయా? మరి దేవుడు చేసిన రోజులు మన బ్రతుకును, దేవుడు చేసిన సూర్యచంద్రులు, దేవుడు చేసిన నక్షత్రాలు మన బ్రతుకుని, ఈ నక్షత్రం అదండి, ఆ నక్షత్రం తిరిగిపోతాడండి. దేవుడు చేసిన నక్షత్రమే మన బ్రతుకులు మార్చేస్తే చేసిన దేవుడికి ఉపయోగం ఏముందండి? దేవుడి కంటే దేవుడి చేత చేయబడినవి గొప్పవి కాదనే కదా ఇందులోకి వచ్చాం. దేవుడి చేత సృష్టింపబడిన వాటిని పూజ చేసి, దేవుడి చేత సృష్టింపబడిన వాటిని ఆరాధన చేసి, సృష్టిలో ఉన్న వాటికి మొక్కి అజ్ఞానంగా జీవించి తర్వాత జ్ఞానవంతులమై దేవుని కృపచేత జ్ఞానము కలిగిన వారమై, దేవుని ఆత్మచేత సంధింపబడిన వారమై, దేవుని ఆత్మశక్తి చేత, దేవుని జ్ఞానము చేత ఇవన్నీ నిజములు కానివని, ఇవన్నీ దేవుని చేత చేయబడినవి మాత్రమే, దేవుని కంటే గొప్పవి కావు అని వాటిని విడిచిపెట్టి వచ్చాం కదా. ఇప్పుడు మరలా మళ్ళీ ఈ అన్నిటి వైపు ఎందుకు తిరుగుతున్నావు? నేను కారు కొన్నప్పుడు మా అన్నయ్య నేను ఒకేసారి కారు కొన్నాం. వాడు అన్నాడు నేను కారు తెస్తాకి వెళ్తున్నాను. ఎవరే ఆ తమ్ముడు వెళ్తావేమో రేపు కానీ 2 రోజులు వెళ్ళకు అమావాస అన్నాడు. ఇద్దరం కలిసి వెళ్ళి పోనూరు తెచ్చుకుందాం అన్నాడు. నేను నాకు కుదరదన్న, నేను ఇవాళ తెచ్చేస్తానన్నాను. నేను ఫస్ట్ కారు కొనుక్కున్నప్పుడు గుడ్ ఫ్రైడే దాని ముందు రోజు అబ్బాయి గుడ్ ఫ్రైడే కారు చర్చికాడ ఉండాలి నాకు అని చెప్తే, ఎవరే అమావాస వెళ్ళకరా అన్నాడు. కుదరదంటే అని చెప్పి వెళ్ళి ఆ కారు తెచ్చి అమావాస తెచ్చేసాను కారు వెళ్ళి. వాళ్ళు ఏమన్నారు షోరూంలో, ఇవ్వకపోతే కారు క్యాన్సిల్ అన్నాను. నా కారు వద్దన్నాను. మాకెందుకని బాబు పట్టుకెళ్ళండి అన్నాడు. ఆ కారు 9 ఏళ్ళు తోలాను. చిన్న గీత పడలేదు, చిన్న డాష్ కూడా ఎవరికి ఇవ్వలా. మా అన్నయ్య తెచ్చి 3 పల్టీలు కొట్టించాడు దాన్ని. పొన్ను రోజు తెచ్చేమో 3 పల్టీలు కొట్టించాడు, అమావాస్య రోజు తెచ్చేమో గీత కూడా పండవలేదు. ఎవరు దానికి కారణం? నా దేవుడు. హల్లెలూయా. నా దేవుని కాపుదల అది, నా దేవుని సహాయం, నా దేవుని మాట, నా దేవుని అండతో చేశాను నేను. ఏదైనా నా దేవుని మీద నమ్మకంతో చేశాను నేను. ఇవి కాదు నన్ను పాడు చేసేవి, నన్ను నిలబెట్టేవి. నా దేవుడు నన్ను నిలబెట్టాలన్నా, నన్ను పాడు చేయాలన్నా నా దేవుడే. నా దేవుని మాట ప్రకారం, నా దేవుడి చిత్త ప్రకారం నడిస్తే నన్ను బాగు చేస్తాడు. నా దేవునికి వ్యతిరేకంగా నడిస్తే నేను నష్టపోతాను తప్ప మిగతావేవి కూడా నన్ను బాగును చేయలేవు, పాడును చేయలేవు. అది నమ్మిన వాడిని, అది మనం నమ్మవలసినటువంటి సూత్రమై ఉంది. కాబట్టి ఈటి వైపు మనం ఇంకా వాటిని వదిలిపెట్టి వచ్చిన మనము మరలా వాటి తట్టు తిరగడానికి ఏమాత్రం కూడా మనకు అవకాశం లేదు, ఇవ్వకూడదు. మీ విషయమై ఒకరి మీద అలా చేస్తూ ఉంటే అపోస్తలుడైన పౌలు యొక్క బాధ ఏంటంటే, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. అరే ఎంత కష్టపడ్డాను మీకోసం, నేను మీకు ఇంత సువార్త చెప్పాను, మీకు నేను మిమ్మల్ని ఇంతవరకు పెంచాను నేను. ఇప్పుడు మరలా మీరు అటువైపు వెళితే నేను పడిన ప్రయాస వ్యర్థమైపోతుంది. ఏదైతే మీరు కాకూడదనో, ఇవి ఏటి వైపు అయితే మీరు వెళ్ళకూడదనో, ఏ మార్గం అయితే మిమ్మల్ని పాడు చేస్తుందనో చెప్పి ఆ మార్గం నుంచి నడిపించి జీవమైన మార్గము, సత్యమైన మార్గము, మీకు పరలోక మార్గాన్ని మీకు చూపించడానికి ఎంత కష్టపడ్డానో, ఏ దాంట్లోంచి అయితే మిమ్మల్ని తీసుకొస్తానికి ఇంత ప్రయాసపడ్డానో, మరలా మీరు దాంట్లోకి వెళ్ళిపోతూ ఉంటే నాకు భయం వేస్తుంది. ఈరోజు ప్రతి సేవకుడి యొక్క భయం అయితే చాలామంది కుటుంబాలను చూసినప్పుడు వీళ్ళు మరలా వాళ్ళ కోసం ప్రార్థన చేసి, వాళ్ళ కోసం కన్నీరు కార్చి, వాళ్ళు నిజదేవుని ఎరగాలని, సత్య మార్గంలోకి రావాలని కన్నీరు కార్చి ప్రార్థనలు చేసి వారి కోసం ఉపవాసాలు ఉండి చేసిన తర్వాత వాళ్ళు మరలా ఎక్కడ లోకం తట్టు తిరుగుతున్నప్పుడు వారు పడే వేదన అంతా ఇంత కాదు. నాకు భయం వేస్తుంది. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి నాకు భయం వేస్తూ ఉంది.
ఈ ఉత్సవ కాలాలు, ఈ పండుగలు, వీటి వైపు మీరు తిరిగిపోతూ ఉన్నారని చెప్పి ఉదాహరణ ఒకటి చూపించిన నిర్గమాకాండం 20:8 అక్కడ అంటాడు కదా, విశ్రాంతి దినాన్ని గురించి. విశ్రాంతి దినం పరిశుద్ధం ఆచరించడం జ్ఞాపకం ఉంచుకోనము. ఆ తర్వాత నిర్గమాకాండం 23:10 6 సంవత్సరములు నీ భూమిని విత్తి దాని పంట కూర్చుకొనవలెను, 7వ సంవత్సరమున దానిని బీడు విడవవలెను. అంటే అక్కడ అప్పుడు కొన్ని చెప్పాడు దేవుడు సంవత్సరాలని, ఎన్ని సంవత్సరాలు ఇది చెయ్యాలి, ఇలాంటివన్నీ వాళ్ళు పాటిస్తూ ఉన్నారు. సో అవన్నీ వదిలేసి మళ్ళా ఇటువైపు క్రైస్తవులకి వీటిలో ఎబ్రీ పత్రిక 8:5 చూడండి. ఎబ్రీ పత్రిక కింద నేను మాట్లాడిన మాటలకి ఇది కొంచెం వాక్యాధారం. ఎబ్రీ 8:5 మోషే గుడారం అమర్చబోయినప్పుడు కొండ మీద నీకు చూపబడిన మాదిరి చొప్పున సమస్తమును చేయుటకు జాగ్రత్త పడము అని దేవుని చేత హెచ్చరింపబడిన ప్రకారమే యాజకులు పరలోక సంబంధమగు వస్తువుల ఛాయా రూపకమైన గుడారమునందు సేవ చేయుదురు. అంటే వీళ్ళందరూ కూడా ఆనాడు మోషే గుడారంలో చేసినటువంటి బలులు ఇవన్నీ కూడా దేనికి ఛాయారూపం అంటండి? పరలోక సంబంధమగు వస్తువుల ఛాయారూపకమైన గుడారమందు సేవ చేస్తున్నారు వీళ్ళు. దేనికి సేవ చేశారు అప్పుడు? పరలోక సంబంధమైన వాటికి ఛాయారూపం ఇక్కడ, దానికి సేవ చేశారు వాళ్ళు. సో అంటే నేను చెప్పాను కదా, ప్రభు వచ్చేసిన తర్వాత వాటితో ఇంకా పని లేదు, అసలు ఆయన వాడు వచ్చేసాడు కాబట్టి దీంతో పని లేదని చెప్పాను. దానికి మీకు వాక్యాధారం అన్నమాట. మీరు ఎలా చెప్పారు పాస్టర్ గారు అంటే, అలాగే ఎబ్రీ పత్రిక 10:1 ధర్మశాస్త్రము రాబోచున్న మేలుల ఛాయ గలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు గనుక ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒక్కటే విధమైన బలులు వాటిని తెచ్చువారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధు కలుగజేయ నేరవు. ఇందా నేను మాట్లాడిన మాటలన్నిటికీ మీకు వాక్యాధారం ఇది, రాసుకోండి. అంటే ఇందా చెప్పాను, ధర్మశాస్త్రంతో మనకి పని లేదు, ఎందుకంటే అసలైన వాడు వచ్చేసాడు కాబట్టి చెప్పాను. అదే ఎబ్రీ 10:1 అదే మాట్లాడుతున్నాడు కదా, రాబోచున్న మేలుల ఛాయ గలదియే కానీ ఆ వస్తువుల యొక్క నిజస్వరూపం అది కాదు. యాజకులు ఏటేటా ఎడతెగకుండా ప్రతి సంవత్సరం వాళ్ళు అర్పించేటువంటి పలు విధమైన బలులు వాటిని తెచ్చివారికి ఎన్నడను సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు. ఏటేటా చేయాల్సిందే, మళ్ళీ 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 చేయాల్సిందే. ఒకసారి చేస్తే సరిపోతుంది అనేది సంపూర్ణ సిద్ధిని, వారికి సంపూర్ణ రక్షణను, సంపూర్ణ పాప క్షమాపణను తీసుకురాలేకపోయింది అది. సో అందుకనే వాటితో ఇక పని లేదని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. అలాగే కొన్ని విషయాల్లో ఇక్కడ అంటున్నాడు, నాకు భయం వేస్తూ ఉంది. అంటే యూదులు పవిత్ర దినాలు మొదలైన వాటిని వారు ఆచరించడం పౌలులో కంగారు పుట్టించింది. అలాగే అబద్ధ బోధకుల వక్ర బోధన వైపునకు వారు తిరుగుచున్నారని దీన్ని బట్టి అతనికి అనిపించింది. అబద్ధ బోధల వైపు కూడా వాళ్ళు, అంటే ఎవరు, మళ్ళీ కొంతమంది వచ్చి ధర్మశాస్త్రం గురించి మళ్ళీ బోధించడం, దీని గురించి మళ్ళీ చెప్తుంటే అటువైపు వెళ్ళిపోతున్నారు. ఇవాళ అబద్ధ బోధకుల గురించి కూడా, వాటి గురించి కూడా మనము నేర్చుకోవాల్సిన. సహోదరులు, నేను మీ వంటి వాడిని అయితే మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. ఇక్కడ ఆయన అంటున్నాడు, ఇప్పుడు గలతీలకు ఇప్పుడు తనకు గలతీలు వారికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధం గురించి ఇక్కడ రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. సరే, ఇంకొంచెం పైకి వెళ్దాం. ఆ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోవు, నేను మిమ్మల్ని గురించి భయపడుచున్నాను. సహోదరులు, నేను మీ వంటి వాడిని అయితే కనుక మీరు నా వంటి వారు కావాలని మిమ్మల్ని వేడుకొనిచున్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతానని మీరు ఎరుగుదురు. అప్పుడు నా శరీరంలో మీకు శోధనగా ఉన్న దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. కాబట్టి ఇక్కడ నేను మీ విషయమై పడిన కష్టం వ్యర్థమైపోతుందని భయం వేస్తుంది. కాబట్టి నేను మీ వంటి వాడిని కనుక మీరును నా వంటి వారి కావాలని చెప్పి నేను ఎలా ఉన్నానో మీరును అలా ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీరు నాకు అన్యాయం చేయలేదు. అంటే అతని వ్యాధి ఏంటో మనకు తెలియదు, కానీ వీరికి సువార్త ప్రకటించినప్పుడు అపోస్తులైన పౌలు కూడా ఒక వ్యాధిని కలిగి ఉన్నాడు.